హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డెఫినేషన్ ఆఫ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ లెవెలింగ్ నేర్చుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శేఖర్. మీరు చూస్తున్నారు సివిల్ హెల్త్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో డెఫినేషన్ ఆఫ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ లెవెలింగ్ అయితే ఈ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అంతే ఏం లేదు, మనం లెవెలింగ్ చేసే ప్రాసెస్లో మనకి ఏవైతే టెక్నికల్ టర్మ్స్ యూజ్ చేస్తామో వాటికి డెఫినేషన్స్ కానీ అవి ఏంటి అని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే డీప్గా తెలుసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. 21 టర్మ్స్ని మనం డీప్గా తెలుసుకుందాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ మనకి లెవెల్ సర్ఫేస్. లెవెల్ సర్ఫేస్ అంటే ఎనీ సర్ఫేస్ ప్యారలల్ టు ది మీన్ స్పిరాయిడల్ సర్ఫేస్ ఆఫ్ ది ఎర్త్. అంటే మన ఎర్త్ యొక్క సర్ఫేస్ మీద ప్యారలల్గా ఏ సర్ఫేస్ ఎక్కడైనా తీసుకున్నా అది మనకి లెవెల్డ్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ సర్ఫేస్లో మనం ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకున్నట్టయితే ఆ పాయింట్ యొక్క డిస్టెన్స్ అనేది సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి ఈక్వల్గా ఉంటుంది. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, ఇది అంతే ఉంటుంది, అండ్ ఇది కూడా అంతే ఉంటుంది. బట్ ఎర్త్ అని మనకి సర్కిల్ అయితే కాదు, స్పిరాయిడల్ షేప్ అయినా సరే సెంటర్ ఆఫ్ ది ఎర్త్కి ఎర్త్ సర్ఫేస్ మీదనే ఏ పాయింట్ తీసుకున్నా ఈక్వల్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇది ప్లంబాబ్, వడంబరం అంటారు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఈ ప్లంబాబ్ యూజ్ చేసి ఈ లైన్ వెర్టికల్ లైన్ అయితే మనం ఎర్త్ యొక్క వెర్టికల్ లైన్ అయితే చెప్పొచ్చు డిస్టెన్స్ని. ఎలాగంటే ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడైనా ప్లంబాబ్తో ఒక వెర్టికల్ లైన్ చూసుకున్నట్టయితే, మెజర్ చేసినట్టయితే దీని యొక్క థ్రెడ్ ఏదైతే ఉందో ఆ లైన్ అనేది ఈ ఎర్త్ సెంటర్కి చూపిస్తుంది డ్యూ టు గ్రావిటీ అన్నమాట. ఆ లైనే మనకి వెర్టికల్ డిస్టెన్స్ అవుతుంది. సో ఎర్త్ సర్ఫేస్ మీద ఎక్కడైనా మనం పాయింట్ తీసుకుంటే ప్రతి పాయింట్ మన ఎర్త్ సెంటర్కి అనేది ఈక్వల్గా అయితే ఉంటుంది. సో ఈ ఎర్త్ సర్ఫేస్ మీద మనకి అలాగా ప్యారలల్గా ఉన్న ఏ సర్ఫేస్నైనా మనం లెవెల్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంటైనర్ తీసుకుందాం. ఇది ఒక కంటైనర్ అనుకోండి. ఈ కంటైనర్లో వాటర్ వేసాం. ఈ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో ఇది మనకి ఈక్వల్ టు ఎర్త్ సర్ఫేస్ అన్నమాట. సో ఇది మనకి లెవెల్డ్ సర్ఫేస్. సెకండ్ వన్ వచ్చేసి లెవెల్ లైన్. లెవెల్ లైన్ అంటే ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ మీద ఇక్కడ మనకి ఇది ఎర్త్ సర్ఫేస్. ఈ ఎర్త్ సర్ఫేస్ మనం ఇలా సైడ్ నుంచి చూస్తాం, టాప్ నుంచి చూద్దాం. ఎర్త్ సర్ఫేస్ ఇలా ఉందనుకోండి. ఈ ఎర్త్ సర్ఫేస్లో ఎక్కడైనా ఒక 2 పాయింట్స్ మధ్యలో ఇలా ఒక డిస్టెన్స్ ఇలాగ ఒక లైన్ తీసుకుంటే ఆ లెవెల్డ్ సర్ఫేస్ మీద మనం తీసుకున్న లైనే మనం లెవెల్ లైన్ అని అంటారనమాట. సో ఇది లెవెల్ సర్ఫేస్. దీని మీద ఒక లైన్ ఎలా తీసుకుంటే ఇది మనకి లెవెల్డ్ లైన్. సో ఈ లైన్ మీద ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకుని సెంటర్ ఆఫ్ ది ఎర్త్ మనం మెజర్ చేస్తే అది ఈక్వల్ టు ఆల్ పాయింట్స్, ఇందాక చెప్పుకున్నట్టు. థర్డ్ వన్ వచ్చేసి హారిజంటల్ ప్లేన్. హారిజంటల్ ప్లేన్ అంటే ఎర్త్ సర్ఫేస్ ఇలా ఉందనుకోండి. ఇది గ్రౌండ్ సింబల్ అన్నమాట. ఈ ఎర్త్ సర్ఫేస్ మీద ఇది లెవెల్డ్ సర్ఫేస్. లెవెల్డ్ సర్ఫేస్ మీద ఒక ట్యాంజెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఇదే మనకి హారిజంటల్ ప్లేన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే ఏంటంటే
A line lying in the horizontal plane is known as horizontal line. సో ఈ హారిజంటల్ ప్లేన్లో ఒక లైన్ అనేది మనకు ఉన్నదంటే, ఈ హారిజంటల్ ప్లేన్లో మనకి ఒక లైన్ అనేది ఏదైతే ఉన్నదో అది మనకి హారిజంటల్ లైన్. సో హారిజంటల్ లైన్ అనేది టాంజెన్షియల్ టు ది లెవెల్ లైన్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వెర్టికల్ లైన్. వెర్టికల్ లైన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎర్త్ సర్ఫేస్ ఇలా ఉంది మనకి. ఈ ఎర్త్ సర్ఫేస్లో ఈ హారిజంటల్ లైన్ నుంచి ఒక ప్లంబాబ్ లైన్, ఇప్పుడు మన ప్లంబాబ్ ఉంది కదా, ఈ ప్లంబాబ్ లైన్ అనేది ఇలా ఎర్త్ సెంటర్కి అయితే వచ్చింది అనుకున్నాం. డ్యూ టు గ్రావిటీ అది ఎర్త్ సెంటర్కి అయితే వెళ్తుంది. సో ఈ ఎర్త్ సెంటర్కి అయితే వచ్చిన ఈ లైన్ ఏదైతే ఉందో ఇదే మనకి వెర్టికల్ లైన్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి హారిజంటల్ లైన్కి పెర్పెండిక్యులర్లో అయితే ఉంటుంది. వెర్టికల్ లైన్ అంటే ఇది. నెక్స్ట్ వచ్చేసి వెర్టికల్ ప్లెయిన్. వెర్టికల్ ప్లెయిన్ అంటే ఏంటంటే, మన వెర్టికల్ లైన్ నుంచి ఏదైతే ఒక ప్లెయిన్ పాస్ అవుతుందో దాన్నే మనం వెర్టికల్ ప్లెయిన్ అని చెప్తాం. సో ఇది మనకి 90 degrees హారిజంటల్ లైన్ ఇది. అండ్ ఇది మనకి వెర్టికల్ లైన్. ఈ వెర్టికల్ లైన్ నుంచి ఏదైతే ఒక ప్లెయిన్ పాస్ అవుతుందో, ఇది వెర్టికల్ లైన్ అనుకోండి, ఇలాగ ఏదైతే ఒక ప్లెయిన్ ఈ లైన్ గుండా పాస్ అవుతుందో అదే మనకి వెర్టికల్ ప్లెయిన్. నెక్స్ట్ సెవెంత్ వన్ మనకి వెర్టికల్ యాంగిల్. వెర్టికల్ యాంగిల్ అంటే ఏంటంటే, ఈ వెర్టికల్ లైన్ కాకుండా మనకి పక్క నుంచి ఇంకొక లైన్ కానీ వెళ్ళిందంటే ఈ మధ్యలో ఉండే యాంగిలే మనకి వెర్టికల్ యాంగిల్. నెక్స్ట్ ఎయిత్ వన్ వచ్చేసి డాటమ్ సర్ఫేస్. డాటమ్ సర్ఫేస్ అంటే ఏంటంటే, యాన్ ఇమాజినరీ లెవెల్డ్ సర్ఫేస్. అంటే మనం ఊహించుకునే ఒక లెవెల్గా ఉన్న ఒక సర్ఫేస్ అనమాట. అది వచ్చేసి మనకి ఎలా ఉందంటే, విత్ రెఫరెన్స్ టు ది వెర్టికల్ డిస్టెన్సెస్. అంటే ఒక 2 వెర్టికల్ డిస్టెన్సెస్ని మనం రెఫరెన్స్ చేసుకుని ఒక లెవెల్డ్ సర్ఫేస్ని ఇమాజిన్ చేసుకుంటున్నాం. అది 2 డిఫరెంట్ పాయింట్స్ మధ్య ఉన్నదన్నమాట. అది ఈ డిఫరెంట్ పాయింట్స్ యొక్క పైన అయినా ఉండొచ్చు, ఈ సర్ఫేస్ అనేది మనకి కింద అయినా ఉండొచ్చు. సో వీటిని మనం మెజర్ చేస్తాం. సో ఈ సర్ఫేస్నే మనం డాటమ్ సర్ఫేస్ అని అంటాం. నెక్స్ట్ నైన్త్ వన్ మీన్ సీ లెవెల్. ఈ మీన్ సీ లెవెల్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్, ఇవన్నీ ఇందులో కూడా ఉంటాయి ఈ టర్మ్స్లో. కాకపోతే మన డంపి లెవెల్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది, అండ్ ఆటో లెవెల్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఆ వీడియోలో అండ్ సర్వేర్ యొక్క స్పెషల్ పార్ట్ 1 పార్ట్ 2 ఇవన్నీ వచ్చినాయి. పార్ట్ 3 కూడా వస్తుంది. ఆ వీడియోస్ కూడా మీరు చూడకపోతే చూడండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి ఆ వీడియోస్ని అయితే మిస్ అవ్వకుండా చూడండి. మీన్ సీ లెవెల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు పేరులోనే ఉంది, సీ యొక్క లెవెల్ అన్నమాట. అది మీన్ అంటే యావరేజ్. ఒక సపోజ్ ఇలా ఉంది, ఇది సీ మన టైడ్స్ ఉంటాయి కదా అలలో వస్తున్నాయి. ఒక్కొక్కసారి మనకి ఈ హైట్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఈ హైట్ ఉండొచ్చు. సో ఈ హైట్స్ యొక్క యావరేజే మనకి మధ్యలో ఉండేది మన సీ యొక్క లెవెల్. సో ఇదే మీన్ సీ లెవెల్. ఇది మనకి మినిమం 19 years మెజర్ అంటే అది అబ్జర్వ్ చేసి మనకి ఈ లెవెల్స్ని అయితే చెప్పడం జరుగుతుంది. ఈ టైడ్స్ యొక్క ఈ లెవెల్స్ని కూడా గంటకి పర్ అవర్ మనకి నోట్ చేసుకుని యావరేజ్ అయితే ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఈ మనకి ఈ మీన్ సీ లెవెల్ ఏదైతే వచ్చిందో ఈ లెవెల్నే మనం డాటమ్ కింద కూడా స్టాండర్డ్ వాల్యూ కింద మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ మీన్ సీ లెవెల్ అవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయంటే, ప్రాబ్లమ్స్ చేసినప్పుడు, లెవెల్స్ చేసినప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలివేషన్ ఆర్ రెడ్యూస్డ్ లెవెల్. రెడ్యూస్డ్ లెవెల్ అంటే ఆర్ఎల్ అని కూడా అంటారు.
ఇది ఓషన్ అనుకుందాం. అండ్ దాని యొక్క మన యావరేజ్ లెవెల్ వచ్చేసి మీన్ సీ లెవెల్ అనుకోండి. మనం ఇప్పుడు సముద్రం కంటే హైట్లోనే ఉంటాం. ఇది మన యొక్క గ్రౌండ్ లెవెల్. ఈ గ్రౌండ్ లెవెల్ మీద ఒక పాయింట్ ఉంది, అది గ్రౌండ్ లెవెల్ కంటే ఇంకా హైట్లోనే. సో బిల్డింగ్ టెర్రస్ కానీ ఏదన్నా పాయింట్ ఉందని అనుకుందాం. ఈ పాయింట్ యొక్క హైట్నే ఎలివేషన్ అంటామా, రెడ్యూస్ లెవెల్. హైట్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇక్కడ వరకు ఉన్న ఈ హైట్ని ఎలివేషన్ అని లేదా రెడ్యూస్ లెవెల్ అని కానీ అన్నాం. ఈ మీన్ సీ లెవెల్ ఏదైతే ఉందో ఈ మీన్ సీ లెవెల్ నుంచి ఆ పాయింట్ యొక్క హైట్ని రెడ్యూస్ లెవెల్ ఆర్ ఎలివేషన్ అని అంటాం. ఇది కూడా ఈ లెవెల్ నుంచి పైకైనా అవ్వచ్చు ఆర్ కిందకైనా అవ్వచ్చు. ఈ ఎలివేషన్ లెవెల్స్ ఆర్ రెడ్యూస్ లెవెల్స్ అనేది ఈ లైన్కి పైన ఉంటే పాజిటివ్ వాల్యూస్ అవుతాయి, కింద ఉంటే నెగిటివ్ వాల్యూస్ అవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనకి 10 పాయింట్స్ అయితే నేర్చుకున్నాం, 10 టర్మ్స్ అయితే నేర్చుకున్నాం లెవెలింగ్లో. అండ్ నెక్స్ట్ 11th వన్ వచ్చేసి లైన్ ఆఫ్ కొలినేషన్. ఫ్రెండ్స్, ఇది చెప్తాను. లైన్ ఆఫ్ కొలినేషన్ అంటే ఇందులో మనకి ఈ 11th నుంచి 18 పాయింట్ వరకు ఏదైతుందో ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకోండి. లైన్ ఆఫ్ కొలినేషన్, యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్, యాక్సిస్ ఆఫ్ లెవెల్ ట్యూబ్, బ్యాక్ సైడ్, ఫోర్ సైడ్, ఇంటర్మీడియట్ సైడ్, చేంజ్ పాయింట్ అండ్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఈ 8 థింగ్స్ వచ్చేసి మనకి ఒక ఇన్స్ట్రుమెంట్ గురించి అనమాట. ఇన్స్ట్రుమెంట్ అంటే ఆటో లెవెల్ కానీ, డంపీ లెవెల్ కానీ, టోటల్ స్టేషన్ కానీ, ఎనీథింగ్ ఎల్స్ ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ మనం యూస్ చేస్తుంటే దాని గురించి లెవెలింగ్ పర్పస్ మనం యూస్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ యొక్క టెక్నికల్ టర్మ్స్ అనమాట ఇవి. సో ఇవి చాలా జాగ్రత్తగా వినండి, వీడియో స్కిప్ చేయొద్దు. ఈ టర్మ్స్ చెప్పే ముందు ఫస్ట్ మీకు కొన్ని చెప్తాను. ఇది ట్రైపోడ్ అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ యొక్క ట్రైపోడ్. ఇది ఇన్స్ట్రుమెంట్ అనుకోండి, ఒక లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్. అండ్ దీని సెంటర్ మన ఐపీస్ ఉంటుంది కదా, అది చూస్తాం అది. సో లైన్ ఆఫ్ కొలినేషన్ ఏంటంటే ఇట్ ఈజ్ యాన్ ఇమాజినరీ, అంటే మనకి కనిపించింది, మనం దీన్ని ఉందని అనుకోవాలి. ఎలా అంటే లైన్ జాయినింగ్ ది ఇంటర్సెక్షన్ ఆఫ్ క్రాస్ హెయిర్స్. క్రాస్ హెయిర్స్ అంటే ఈ ఐపీస్లో మనం చూసినప్పుడు ఇలా సర్కిల్గా ఇలా రౌండ్గా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, నేను చూపిస్తున్నాను ఫోటో. ఇందులో మీకు బ్లాక్ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి క్రాస్ హెయిర్స్ అంటారు అనమాట. ఓకేనా గైస్? ఇవి క్రాస్ హెయిర్స్ బ్లాక్గా కనిపిస్తాయి, మనము చూస్తున్నప్పుడు బ్లాక్గా కనిపిస్తాయి ఈ లైన్స్. సో ఈ క్రాస్ హెయిర్స్ అనేవి డయాఫ్రమ్లో ఉంటాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ మధ్యలో డయాఫ్రమ్ అని ఉంటుంది. ఈ డయాఫ్రమ్లో ఈ క్రాస్ హెయిర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో ఈ లైన్ ఆఫ్ కొలినేషన్ అంటే ఏంటంటే దీని యొక్క సెంటర్ నుంచి, అంటే ఈ సెంటర్ అండ్ మనం ఐపీస్ చూసే సెంటర్, ఈ స్ట్రైట్ లైన్ ఇలాగ కంటిన్యూషన్ అప్ టు మనం ఎంత డిస్టెన్స్లో అయితే మనం మెజర్ చేస్తున్నామో అక్కడ వరకు ఈ లైన్ మనం లైన్ ఆఫ్ కొలినేషన్ అంటాం. ఆర్ దీన్ని లైన్ ఆఫ్ సైట్ అని కూడా అనొచ్చు. లైన్ ఆఫ్ సైట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్. యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటే ఇట్ ఈజ్ ఎ లైన్ జాయినింగ్ ది ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ టు ది ఆప్టికల్ సెంటర్ ఆఫ్ ఐపీస్. సో ఇక్కడ ఆప్టికల్ అంటే మనకి గ్లాస్ ఉంటుంది. డయాగ్రామ్ పెద్దగా గీస్తాను. మనకి టెలిస్కోప్ ఎలా ఉందనుకుందాం. ఇక్కడ ఐపీస్ ఉంది, ఇది మనకి గ్లాస్, అండ్ ఇక్కడ ఎండింగ్లో గ్లాస్ ఉంది. ఈ ఆప్టికల్ యొక్క ఈ గ్లాస్ యొక్క సెంటర్ నుంచి, ఇక్కడ మన ఐపీస్ యొక్క సెంటర్ నుంచి మనకుండే లైనే ఆర్ ఈ యాక్సిసే మనకి యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ అంటాం. గైస్, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుండా ఈ వీడియో చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు సివిల్ హంట్ ఇన్ తెలుగు.
నెక్స్ట్ 13th వంతు వచ్చేసి యాక్సిస్ ఆఫ్ లెవెల్ ట్యూబ్ ఆర్ బబుల్ ట్యూబ్. ఇదేంటంటే ఈ ఇన్స్ట్రుమెంట్లో మనం ఈ యాక్సిస్ని లెవెల్ చేయడానికి ఒక బబుల్ అయితే ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇలాగ ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, గొట్టం లాగా ఉండి లైన్స్ ఉంటాయి ఇలాగ. ఇందులో మనకి లిక్విడ్ ఉంటుంది, ఇందులో ఒక ఎయిర్ బబుల్ ఉంటుంది. మనం స్క్రూస్ చేసి దీన్ని సెంటర్కి అయితే తీసుకొస్తాం. ఈ బబుల్ని సెంటర్ చేసేది ఈ సైడ్ నుంచి అయితే ఇలా ఉంటుంది. సైడ్ నుంచి చూపిస్తాను ఒకసారి. ఈ బబుల్ ఇలా ఉంటుంది. ఈ బబుల్ యొక్క ఈ కర్వ్ ఉంది చూసారా, ఈ కర్వ్కి టాంజెన్షియల్గా ఒక లైన్ ఉంది అని అనుకుంటే, మనకి అక్కడ లైన్ ఏమి ఉండదు కదా లిక్విడ్లో ఎప్పుడు. సో ఒక లైన్ లాగా అనుకుంటే ఇదే మనకి యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్. ఇప్పుడు యాక్సిస్ ఆఫ్ టెలిస్కోప్ ఒక సెంటర్కి ఇది ఎలాగైతే చెప్పుకున్నామో, సో సేమ్ లైక్ దట్ ఈ కర్వ్ అనేది దీనికి ఒక ట్యాంజెంట్ అనుకుంటే, అంటే ఒక సర్కిల్ మీద ట్యాంజెంట్ అంటే ఒక సర్కిల్ నుంచి స్ట్రైట్గా ఇలాగ ఆనుకుంటూ ఒక లైన్ వెళ్తే దీన్ని ఏమంటాం, ట్యాంజెంట్ అంటాం. సో ఇలాగా ఈ బబుల్ అనేది మనకి కర్వ్ షేప్లో ఉంటుంది. ఈ కర్వ్ నుంచి ఒక ట్యాంజెంట్ వెళ్ళిందంటే అదే మనకి యాక్సిస్ ఆఫ్ బబుల్ ట్యూబ్. నెక్స్ట్ 14th వన్ బ్యాక్ సైట్. బ్యాక్ సైట్ అంటే మనం సర్వే చేసినప్పుడు ఫస్ట్ తీసుకునే పాయింట్ని బ్యాక్ సైట్ అంటాం. బ్యాక్ సైట్ అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టాఫ్ రీడింగ్ టేకన్ ఇన్ ఎనీ స్టెప్ ఆఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్టర్ ది లెవెలింగ్ హ్యాస్ బీన్ పర్ఫెక్ట్లీ డన్. అంటే ఒక ఇన్స్ట్రుమెంట్ అనేది పర్ఫెక్ట్గా లెవెల్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏదైతే ఒక రీడింగ్ తీసుకుంటున్నామో ఇన్స్ట్రుమెంట్ సెటప్ అయిపోయిన తర్వాత, ఓకే గుర్తుపెట్టుకోండి, ఇన్స్ట్రుమెంట్ అనేది ఒక లెవెలింగ్ చేసి పర్ఫెక్ట్గా లెవెల్ చేసి సెటప్ చేసిన తర్వాత ఫస్ట్ తీసుకునే రీడింగ్ని మనం బ్యాక్ సైట్ అంటాం. ఈ బ్యాక్ సైట్ అనేది కూడా మ్యాక్సిమం నార్త్ డైరెక్షన్లో తీసుకుంటాం. అండ్ ఎప్పుడు ఒక తెలిసిన పాయింట్ మీద ఆర్ తెలిసిన ఒక హైట్ మీద మాత్రమే ఈ పాయింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ 15th వన్ ఫోర్ సైట్. ఎఫ్ఎస్ బ్యాక్ సైట్ అంటే బిఎస్. సో ఫోర్ సైట్ ఎఫ్ఎస్ అంటే ఇప్పుడు బ్యాక్ సైట్ అంటే ఫస్ట్ తీసుకున్న పాయింట్ బ్యాక్ సైట్ అన్నాం. సేమ్ ఫోర్ సైట్ అంటే లాస్ట్ తీసుకునే పాయింట్ని లాస్ట్ పాయింట్ మనం ఆ లైన్లో మనకు కనిపించే వరకు మనం ఎన్నైతే పాయింట్స్ మీద తీసుకుంటున్నామో నోట్ చేసుకుంటున్నామో అందులో లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫోర్ సైట్ అవుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒక డయాగ్రామ్ గీసి చూపిస్తాను మనం సర్వే చేసేది. ఇలాగ గ్రౌండ్ లెవెల్ ఉందనుకుందాం. ఈ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ సెటప్ చేశాను నేను. సెటప్ చేసిన తర్వాత లెవెలింగ్ అని మొత్తం ఇన్స్ట్రుమెంట్ సెటప్ అయిపోయిన తర్వాత ఫస్ట్ నేను తీసుకునే పాయింట్ ఇక్కడ నాకు ఇది తెలుసు, ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆర్ బెంచ్ మార్క్ అనుకుందాం. బెంచ్ మార్క్ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ ఆర్ రిడ్జెస్ లెవెల్ కన్నా మనకు బాగా తెలిసింది. ఇక్కడ ఒక పాయింట్ నేను నోట్ చేసుకున్నా. ఇది మనకి బ్యాక్ సైడ్ అవుతుంది. ఇక్కడ మనకి ఈ పైన ఏది కనిపించట్లేదు, సో నేను ఇన్స్ట్రుమెంట్ పైకి తీసుకెళ్ళిపోతాను. ఇక్కడ మధ్యలో పాయింట్ తీసుకుంటాను, నాకు కావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ లాస్ట్ పాయింట్, ఇక్కడ ఒక లాస్ట్ పాయింట్ తీసుకున్నాను.
ఈ లాస్ట్ పాయింట్ మనం ఏమనుకున్నాం, ఫోర్ సైడ్ అని అనుకున్నాం. ఈ మధ్యలో ఎన్ని పాయింట్స్ అయితే తీసుకున్నామో వాటిని మనం ఇంటర్మీడియట్ సైట్ అంటాం. ఎన్ని పాయింట్లైనా కావచ్చు, వాటిని మనం ఇంటర్మీడియట్ సైట్ అంటాం. ఫస్ట్ తీసుకున్న పాయింట్ అంటే గుర్తుపెట్టుకోండి బ్యాక్ సైడ్, అండ్ లాస్ట్ తీసుకునేది ఫోర్ సైడ్, అండ్ మధ్యలో తీసుకునేది ఐఎస్ ఇంటర్మీడియట్ సైట్ అంటాం. ఈ ఇంటర్మీడియట్ సైట్ అంటే మధ్యలో ఎన్ని పాయింట్లు ఉన్నా అన్ని ఇంటర్మీడియట్ సైట్ అవుతాయి, ఐఎస్లో అవుతాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ మాత్రమే బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్ అవుతాయి. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ పైకి షిఫ్ట్ చేసి పట్టుకెళ్ళిపోయా, చేంజ్ పాయింట్. నేను ఇక్కడికి చేంజ్ చేశా, చేంజ్ పాయింట్ అంటారు. నెక్స్ట్ వస్తే చెప్తాను. మళ్ళీ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ పెట్టిన వెంటనే, సెటప్ చేసిన వెంటనే ఫస్ట్ పాయింట్ బ్యాక్ సైడ్. మళ్ళీ నేను ఇక్కడ మధ్యలో కొన్ని పాయింట్లు తీసుకున్నా, ఇంటర్మీడియట్ సైడ్. మళ్ళీ కొన్ని పాయింట్లు తీసుకున్నా, ఇంటర్మీడియట్ సైడ్. మళ్ళీ ఇక్కడ లాస్ట్ పాయింట్ తీసుకున్నా, ఫోర్ సైడ్. మళ్ళీ ఇన్స్ట్రుమెంట్ ఇంకో చోట పెట్టుకున్నా. నాకు ఇక్కడ అయిపోయింది వర్క్, ఇంకేం కనిపించట్లేదు. మళ్ళీ సపోజ్ ఈ పాయింట్ మనకి విజిబుల్గా ఉందనుకోండి, ఇది ఒక కేసు అనుకుందాం, ఇంకో కేసు అనుకుందాం. ఈ పాయింట్ ఒక తక్కువ హైట్, ఇది తక్కువ ఉంది. నేను ఇన్స్ట్రుమెంట్ పక్కకు పెట్టుకున్న తర్వాత ఈ పాయింట్ నాకు కనిపిస్తుంది. సో ఈ పాయింట్ మళ్ళీ నేను తీసుకోవచ్చు. తీసుకుంటే ఈ ఫోర్ సైడ్ ఏమవుతుందంటే, ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత తీసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్ అవుతుంది. అండ్ మధ్యలో తీసుకున్నాను ఇంటర్మీడియట్ సైడ్, అండ్ లాస్ట్లో తీసుకుందాం మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్. సో ఇది మనకు కనిపించే పాయింట్ ఎప్పుడు తీసుకున్నా, మనం ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ పెట్టినా ఫస్ట్ తీసుకున్న పాయింట్ బ్యాక్ సైడ్, లాస్ట్ తీసుకున్నది ఎప్పుడు ఫస్ట్ సైడ్. అదే పాయింట్ని మార్చిన తర్వాత మళ్ళీ తీసుకున్నాం అనుకోండి, ఇన్స్ట్రుమెంట్ పెట్టిన తర్వాత ఎక్కించి ఇక్కడికి మార్చా, మళ్ళీ పాయింట్ తీసుకున్నా, ఈ పాయింట్ని నేను మళ్ళీ రీడ్ చేసుకుంటే అది మళ్ళీ బ్యాక్ సైడ్ అవుతుంది. ఇక్కడ మాత్రం ఈ పాయింట్ ఫోర్ సైడ్ అవుతుంది, ఎందుకంటే ఇందులో ఇది లాస్ట్ పాయింట్, ఇందులో ఇది ఫస్ట్ పాయింట్. నేను ఇంతలా మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, ఇవి మనకి ప్రాబ్లమ్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సేమ్ డ్రాయింగ్ లాగే ఇలాగ కొన్ని వాల్యూస్ ఇస్తాడు, ఒక టేబుల్ లాగా. నేను ఫస్ట్ తీసుకున్నాను బ్యాక్ సైడ్ నాకు ఎంత వచ్చింది, నాకు మధ్యలో కొన్ని పాయింట్స్ ఇంటర్మీడియట్ సైడ్స్ ఇన్ని వచ్చినాయి, ఫోర్ సైడ్ నాకు ఎంత వాల్యూ వచ్చింది అని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అక్కడ ఇవి చాలా ఇంపార్టెంట్. అడు టేబుల్ ఇచ్చినప్పుడు బ్యాక్ సైడ్ అంటాడు, సేమ్ అదే వాల్యూ మళ్ళీ నెక్స్ట్ టేబుల్లో ఫోర్ సైడ్ అంటాడు. సో మనం అక్కడ చాలా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవే బ్యాక్ సైడ్ని ఫస్ట్ సైడ్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు. బ్యాక్ సైడ్ అంటే ప్లస్ సైడ్ అని అంటారు, అండ్ ఫోర్ సైడ్ని మైనస్ సైడ్ అని కూడా అంటారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనకి ఇందులో 15 వరకు అయితే కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ 16th వన్ ఇంటర్మీడియట్ సైట్. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ టెక్స్ట్ బుక్ యొక్క జెరాక్స్ అనేది నేను జెరాక్స్ అంటే ఒక స్కాన్ చేసి ఈ కాపీస్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పెడతాను. ఒకవేళ ఈ టెక్స్ట్ బుక్ కనుక మీ దగ్గర లేకపోతే, దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, చదువుకోవాలనుకున్న ఈ వీడియో చూసిన తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ టెక్స్ట్ బుక్ని స్కాన్ చేసి అయితే పెడతాను, మీరు అక్కడ చూసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఎవరైనా ఫాలో కాకపోతే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. అన్ని స్మాల్ లెటర్సే, సివిల్ హంటింగ్ తెలుగు టైప్ చేస్తే వస్తుంది. ఇంటర్మీడియట్ సైట్ అంటే ఇప్పుడే చెప్పాను, ఇట్ ఈజ్ అన్ ఎనీ స్టాఫ్ రీడింగ్ టేకెన్ ఆన్ ఏ పాయింట్ ఆఫ్ అన్నోన్ ఎలివేషన్ బిట్వీన్ బ్యాక్ సైడ్ అండ్ ఫోర్ సైడ్. అంటే బ్యాక్ సైడ్కి ఫోర్ సైడ్కి మధ్యన ఎనీ పాయింట్స్ స్టాఫ్ పెట్టి, స్టాఫ్ అంటే మనం హైట్స్ మెజర్ చేసుకునే ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట. ఫ్రెండ్స్ సర్వే ఇన్స్ట్రుమెంట్స్ మనం ఏమైతే వాడతాం అనేది ఒక వీడియో అయితే చేశాను, చూడకపోతే మీరు అందులో చూడొచ్చు. స్టాఫ్ గురించి అయితే మిగతా ఇన్స్ట్రుమెంట్స్ గురించి కానీ చెప్పడం జరిగింది. సో ఈ బ్యాక్ సైడ్కి ఫోర్ సైడ్కి మధ్యలో మనం స్టాఫ్ యూజ్ చేసి ఎన్ని పాయింట్స్ తీసుకున్నా ఈ పాయింట్స్ యొక్క అంటే ఈ బ్యాక్ సైడ్ అనేది ఎప్పుడు ఒక తెలిసిన రెడ్యూస్ లెవెల్ మీద అయితే తీసుకుంటున్నాం. సో
సో ఈ నెక్స్ట్ పాయింట్లకి మనం ఎక్కడైతే మనం పాయింట్స్ అయితే రీడింగ్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో అక్కడ మనం ఎన్ని తీసుకున్నా సరే ప్రతిదీ మనకి ఇంటర్మీడియట్ సైట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి చేంజ్ పాయింట్. చేంజ్ పాయింట్ అంటే చేంజ్ పాయింట్ సిపి అని అంటాం, ఆర్ టర్నింగ్ పాయింట్ టీపీ అని కూడా అంటాం. టర్నింగ్ పాయింట్ ఆర్ చేంజ్ పాయింట్ అంటే ఏంటంటే ఒక సర్వే చేసినప్పుడు మనం పాయింట్స్ తీసుకుంటాం కదా, ఈ పాయింట్స్ మధ్యలో బ్యాక్ సైడ్, ఫోర్ సైడ్ అండ్ ఇంటర్మీడియట్ సైడ్స్ ఉన్నాయి. నేను ఇన్స్ట్రుమెంట్ పెట్టి అంతా చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ నుంచి నేను ఏదైతే పాయింట్లు తీసుకుందాం అనుకుంటున్నాను నాకు కనిపించట్లేదు. ఏదో ఒక ఆబ్స్టకిల్ అడ్డు వచ్చింది, నేను ఈ పక్కన ఇంకా పాయింట్స్ తీసుకోవాలి. సో అప్పుడు ఏం చేస్తా, ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడికి తీసుకెళ్ళిపోయి నేను పాయింట్స్ అయితే తీసుకుంటాను. కానీ ఇక్కడ ఏదైతే ఫోర్ సైడ్ పాయింట్ ఉందో మనం బ్యాక్ సైడ్ నుంచి లాస్ట్ ఎండ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసుకునే ఫోర్ సైడ్ తర్వాత ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడ నేను పెట్టుకోవాలంటే ఒక డైరెక్షన్లో మనకు కనిపించేలాగా ఏదైనా ఒక పాయింట్ తీసుకుని నేను ఇక్కడ పెట్టుకుంటా. నాకు ఈ పాయింట్ కింద కనిపిస్తుంది ఇలాగా. సో నేను ఇలాగా సైడ్ చేసుకుని ఈ లాస్ట్ ఇది కూడా ఇంటర్మీడియట్ సైట్ అవుతుంది. ఇంకా దీని తర్వాత ఇంకా లాస్ట్ ఇక్కడ నేను ఫోర్ సైడ్ పాయింట్ తీసుకుంటా. ఈ ఇన్స్ట్రుమెంట్ని ఇక్కడికి నేను తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ అనేది ఫిక్స్ చేస్తా, అంటే చేంజ్ పాయింట్. ఈ ఎఫ్ఎస్ ఏమవుతుంది మనకి చేంజ్ పాయింట్. ఇన్స్ట్రుమెంట్ని నేను ఇక్కడికి చేంజ్ చేసుకోవటానికి ఒక చేంజ్ పాయింట్, అంటే ఇన్స్ట్రుమెంట్ షిఫ్ట్ చేస్తున్నా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ చేస్తున్నా. ఓకే, అప్పుడు ఇది చేంజ్ పాయింట్ అవుతుంది. అదే నేను చేంజ్ చేయకుండా ఒక పాయింట్ తీసుకుని ఇక్కడ లాస్ట్ ఆపేస్తే ఇదేమవుతుంది ఫోర్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఆర్ నేను ఇక్కడ చేంజ్ చేద్దాం అనుకున్నా, అప్పుడు ఇదేమవుతుంది సిపి అవుతుంది. అండ్ ఫోర్ సైడ్ ఇది ఈ పాయింట్ మనకి ఫోర్ సైడ్ కింద ఉండిపోద్ది. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. పాయింట్ని ఇన్స్ట్రుమెంట్ని ఇంకొక చోటకి షిఫ్ట్ చేసి అంటే ప్లేస్ మార్చి నేను నెక్స్ట్ పాయింట్స్కి రీడింగ్స్ తీసుకోవడానికి కంటిన్యూ చేద్దాం అనుకున్నప్పుడు మిషన్ని మన ఇన్స్ట్రుమెంట్ని ఇంకో చోటకి షిఫ్ట్ చేస్తున్నాను అంటే నేను అక్కడ షిఫ్ట్ చేసే ప్లేస్లో ఒక పాయింట్ తీసుకుని అక్కడికి ఇన్స్ట్రుమెంట్ని షిఫ్ట్ చేస్తా. ఆ షిఫ్ట్ చేసే పాయింట్ని నేను ఎక్కడికైతే చేద్దాం అనుకుంటున్నానో ఆ పాయింట్ని సిపి చేంజ్ పాయింట్ ఆర్ టర్నింగ్ పాయింట్ అని అంటాం. ఓకేనా గైస్? అండ్ నెక్స్ట్ 18th వన్, హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే మన గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్స్ట్రుమెంట్ ఎంత హైట్లో ఉందో అది కాదు. హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ని హెచ్ఐ అని అంటాం. సో హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే వెన్ ద లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ప్రాపర్లీ లెవెల్డ్. అంటే లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్ డంపి లెవెల్ అటో ఏదో ఒకటి దాన్ని మనం ప్రాపర్గా లెవెల్ చేసాం. బబుల్ అనేది సెంటర్కి వచ్చినంత లెవెలింగ్ సెటప్ అయితే అయిపోయిన తర్వాత ఈ ఇన్స్ట్రుమెంట్ యొక్క మన లైన్ ఆఫ్ కొలిమేషన్ ఉంటుంది కదా సెంటర్లో, ఈ లైన్ ఆఫ్ కొలిమేషన్ లైన్కి మనం బ్యాక్ సైడ్ తీసుకుంటాం కదా, బ్యాక్ సైడ్ పాయింట్. సో ఈ బ్యాక్ సైడ్ పాయింట్కి ఈ గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి కింద మీన్ సీ లెవెల్ ఉంది. ఓకే, ఈ మధ్యలో హైట్ ఏదైతే ఉందో మనకి అది రెడ్యూస్ లెవెల్. ఈ రెడ్యూస్ లెవెల్ ఆర్ఎల్ ప్లస్ ఈ బ్యాక్ సైడ్ హైట్ ఏదైతే ఉందో ఈ రీడింగ్ ఉంటుంది కదా మనకి స్టాఫ్లో హైట్, బ్యాక్ సైడ్ హైట్, ఈ రెండింటిని కలిపితేనే హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఓకేనా గైస్?
హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఇన్స్ట్రుమెంట్ సెంటర్కి లైన్ ఆఫ్ కొలిమిషన్కి ఎంత హైట్ ఉందో ఇది హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అయితే కాదు. జస్ట్ మన ఈ బ్యాక్ సైడ్ రీడింగ్ ఉంది చూసారా, దీంతో పాటు ఈ హైట్తో పాటు మనకి ఇక్కడ వచ్చింది కదా, దీంతో పాటు ఈ రెడ్యూస్ లెవెల్ మన మీన్ సీ లెవెల్ వాల్యూస్ ఉంటాయి. ఈ మీన్ సీ లెవెల్ వాల్యూ మన గ్రౌండ్ లెవెల్కి పైకి ఉండే మధ్యలో ఈ ఆర్ఎల్ ఉంది కదా, రెడ్యూస్డ్ లెవెల్, ఈ రెడ్యూస్డ్ లెవెల్ ప్లస్ ఈ బ్యాక్ సైడ్ మనం ఏదైతే ఫస్ట్ పాయింట్ తీసుకున్నామో ఆ హైట్ రెండింటిని కలిపితే వచ్చేది మనకి టోటల్ హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇది మనకి హైట్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. నెక్స్ట్ 19th వన్ వచ్చేసి స్టేషన్. స్టేషన్ అంటే ఏమీ లేదు, ఒక ఏరియాలో మనం ఎక్కడైతే పాయింట్స్ తీసుకోవాలనుకుంటున్నామో ఇన్స్ట్రుమెంట్ సెటప్ చేసిన తర్వాత ఈ పాయింట్స్ మీద మనం ఏం చేస్తాం, ఈ స్టాఫ్ అనేది పెట్టి, స్టాఫ్ ఉంది కదా, ఈ స్టాఫ్ అనేది మనం ఈ పాయింట్స్ మీద పెట్టి హైట్స్ అనేది తీసుకుంటాం, లెవెల్స్. సో ఈ పాయింట్స్ ఏదైతే అనుకున్నామో వీటినే మనం స్టేషన్స్ అంటాం. అంటే బ్యాక్ సైట్ అనేది ఒక స్టేషన్, ఇంటర్మీడియట్ సైట్ అనేది ఒక స్టేషన్, ఫోర్ సైట్ అనేది ఒక స్టేషన్, చేంజ్ పాయింట్ అనేది ఒక స్టేషన్. సో స్టేషన్ అంటే ఏంటంటే ద స్టాఫ్ ఈజ్ కెప్ట్ ఆన్ దిస్ పాయింట్స్. ఎక్కడ ఏ పాయింట్స్ మీద అయితే మనం స్టాఫ్ పెట్టి రీడింగ్స్ తీసుకుంటున్నామో ఆ ప్రతి పాయింట్ని మనం స్టేషన్ అని అనొచ్చు. నెక్స్ట్ 20 వచ్చేసి పారలాక్స్. అంటే ఇది ఒక ఎర్రర్ టైప్ అనమాట. అంటే ఎలాగంటే ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, సెటప్ చేసాం, అయిపోయింది. ఈ లెవెలింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లోపల మనకి ఏముంటుందని చెప్పాను అందాక, డయాఫ్రమ్ అని ఇన్స్ట్రుమెంట్ లోపల ఉంటుంది. ఈ డయాఫ్రమ్లో మనం దీన్ని ఎలా కంట్రోల్ చేస్తామంటే 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఐపీస్, నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఫోకసింగ్ స్క్రూ. సో ఈ రెండు ఉంటాయి. ఇక్కడ ఇక్కడ ఐపీస్ ఉంటుంది, ఈ రైట్ సైడ్లో మనకి ఇక్కడ ఫోకసింగ్ స్క్రూ అయితే ఉంటుంది. సో ఈ ఇన్స్ట్రుమెంట్ని ఆపరేట్ చేసినప్పుడు మనకి ఈ ఐపీస్లో చూసినప్పుడు ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా, మనం ఏదైతే చూస్తామో అది సరిగ్గా కనిపించకుండా, ఆర్ ఈ క్రాస్ హెయిర్స్ ఉంటాయి కదా ఇన్స్ట్రుమెంట్లో, ఈ క్రాస్ హెయిర్స్ అనేది సరిగ్గా కనిపించకుండా, ఫోకసింగ్ సరిగ్గా అవ్వలే, ట్రై చేసినా సరే. సో ఇలా అవ్వకుండా ఇమేజ్ ఏదైతే కనిపించుకుంటుందో దాన్నే మనం పారలాక్స్ అంటాం. ఓకేనా గైస్? ఇమేజ్ అంతా మనకి బ్లర్ కింద అయిపోద్ది. సో దాన్ని మనం అడ్జస్ట్ చేయడానికి ఏం చేస్తామంటే ఈ 2 స్క్రూస్, ఈ ఐపీస్ అనేది కూడా ఒక స్క్రూ అన్నమాట, ఫ్రంట్ ఉంటుంది. సో ఈ ఐపీస్ని, ఫోకసింగ్ స్క్రూని యూస్ చేసి ఇమేజ్ అనేది మనకి చూస్తాం కదా, చూసేది మనకి క్లారిటీ కనిపించడానికి ఫోకసింగ్ స్క్రూ, అండ్ ఈ క్రాస్ హెయిర్స్ అనేది సరిగ్గా కనిపించడానికి ఐపీస్. ఈ రెండింటిని యూస్ చేసి ఈ పారలాక్స్ అనేది, అంటే ఈ ఎర్రర్ టైప్ అనమాట పారలాక్స్ అంటే. ఇలాగా ఇమేజ్ అనేది సరిగ్గా కనిపించుకుండడం అనేది మనం చేయొచ్చు. సో దీంతో ఈ పారలాక్స్ అనే ప్రాబ్లమ్ను సెట్ చేయొచ్చు. ఈ 2 స్క్రూస్ని మనం సరిగ్గా యూస్ చేస్తే ఈ ఆబ్జెక్ట్ మనకి ఏదైతే ఉందో స్టాఫ్, ఆ ఇమేజ్ వచ్చేసి మనకి కరెక్ట్గా ఈ డయాఫ్రమ్ మీద పడుతుంది. ఈ డయాఫ్రమ్ మీద కరెక్ట్గా పడి మనకి క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. ఈ డయాఫ్రమ్ మీద ఎప్పుడైతే కరెక్ట్గా పడలేదో దాన్నే పారలాక్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి బెంచ్ మార్క్, బిఎం. బెంచ్ మార్క్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ ఫిక్స్డ్ రెఫరెన్స్ పాయింట్ ఆఫ్ నోన్ ఎలివేషన్. నోన్ ఎలివేషన్ అంటే మనకి తెలిసిన ఒక పాయింట్ యొక్క రెఫరెన్స్ పాయింట్, అంటే అది ఫిక్స్డ్, అంటే పర్మనెంట్, ఇంకే మనకి కదలవు. అలాంటి పాయింట్స్ని బెంచ్ మార్క్ అని తీసుకుంటాం. ఈ బెంచ్ మార్క్స్ యొక్క రెడ్యూస్ లెవెల్ అనేది విత్ రిఫరెన్స్ టు ది డాటమ్ లైన్ చెప్పడం జరుగుతుంది. సో ఈ మీన్ సీ లెవెల్ ఏదైతే ఉందో
మనకి అది ఒక స్టాండర్డ్ డేటమ్ లైన్ అనమాట, డేటమ్ సర్ఫేస్. సో దాన్ని బేస్ చేసుకుని ఈ బెంచ్ మార్క్స్ యొక్క ఈ బెంచ్ మార్క్స్ యొక్క హైట్ అనేది, ఈ ఎలివేషన్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఈ బెంచ్ మార్క్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక కొత్త పాయింట్ని క్రియేట్ చేయాలన్నా ఆల్రెడీ ఉన్న పాయింట్ యొక్క హైట్స్ని మనం తీసుకోవాలన్నా మనకు ఒక పర్మనెంట్ పాయింట్ అనేది కావాలి. అంటే ఆ కొత్త పాయింట్ తీసుకుంటున్నాం, అది మనకు తర్వాత దొరకవచ్చు, దొరకకపోవచ్చు. సో దాన్ని పర్టికులర్గా తీసుకోవాలంటే మనకు ఒక తెలిసిన పాయింట్ ఒకటి ఉండాలి. సో అది ఫిక్స్డ్ అయి ఉండాలి, పర్మనెంట్ పాయింట్ అయి ఉండాలి. దాన్నే మనం బెంచ్ మార్క్ అంటాం. సో ఫ్రెండ్స్, బెంచ్ మార్క్లో మనకి 4 టైప్స్ అయితే ఉన్నాయి. అవి వచ్చేసి GTS అంటే గ్రేట్ ట్రిగనోమెట్రిక్ సర్వే. ఇది వచ్చేసి మనకి గవర్నమెంట్ ఇచ్చేదన్నమాట. అండ్ పర్మనెంట్ బెంచ్ మార్క్స్, అండ్ థర్డ్ వచ్చేసి ఆర్బిటరీ బెంచ్ మార్క్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి టెంపరీ బెంచ్ మార్క్. సో ఇక్కడ GTS గ్రేట్ ట్రిగనోమెట్రిక్ సర్వే బెంచ్ మార్క్స్ అనమాట. అంటే ఇవి వచ్చేసి గవర్నమెంట్ ఇచ్చినవి. సో సర్వే ఆఫ్ ఇండియా అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఈ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, కరాచీ అని ఒక ఊరు ఉంది, ఆ ఊరు దగ్గర మీన్ సీ లెవెల్ MSL, ఆ ఊరు దగ్గర మీన్ సీ లెవెల్ తీసుకుని కొన్ని సంవత్సరాల్లో అక్కడ సర్వే చేసి అక్కడ మీన్ సీ లెవెల్ అనేది తీసుకుని దాన్ని బేస్ చేసుకుని ఎవ్రీ 100 కిలోమీటర్స్కి, ఓకేనా గైస్, ఎవ్రీ 100 కిలోమీటర్స్కి మన కంట్రీ అంతా ఒక్కొక్క బెంచ్ మార్క్స్ అనేది పెట్టుకుంటూ వెళ్తారు. ఓకే, మనకి ప్రతి బెంచ్ మార్క్కి 100 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఇలాగా ప్రతి 100 కిలోమీటర్స్కి బెంచ్ మార్క్స్ అయితే ఆల్రెడీ మన కంట్రీ అంతా అయితే ఉన్నాయి. మీకు దగ్గరలో ఎక్కడైతే బెంచ్ మార్క్ ఉందో మీరు గూగుల్ చేసి అయితే చూసుకోవచ్చు. మీ లొకేషన్ నుంచి మీ మీన్ సీ లెవెల్ అయితే వస్తుంది దగ్గరగా. ఈ 100 కిలోమీటర్స్ మధ్య వాళ్ళందరికీ కూడా ఆ యొక్క బెంచ్ మార్క్ అనేది హైట్ మనం తీసుకోవచ్చు, యావరేజ్ వాల్యూ కింద అనమాట. సో అప్పట్లో గవర్నమెంట్ అయితే ఇలాగ ప్రతి 100 కిలోమీటర్స్కి ఒక బెంచ్ మార్క్ అయితే క్రియేట్ చేసామని చెప్పేసి వాళ్ళు పబ్లిష్ అయితే చేశారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి పర్మనెంట్ బెంచ్ మార్క్స్ అంటే మనకి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, వాటి మీద మనకి వచ్చే బెంచ్ మార్క్స్. ఎలాగంటే ఇది కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చేది, ఈ GTS వాళ్ళే ఇస్తారు మనకి. సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ వాళ్ళు సర్వే చేసి మనకి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి, లైక్ PWD అంటే కాలువలు, అండ్ ఇరిగేషన్ అంటే మనకి కెనాల్స్, అండ్ రైల్వేస్. ఇలా మనకి ప్రతి డిపార్ట్మెంట్ యొక్క బిల్డింగ్స్ కానీ వాళ్ళ యొక్క ప్లింత్ ఏరియాస్లో కానీ పారాపెట్ వాల్స్ ఉంటాయి కదా, బిల్డింగ్ పైన పెట్టుకోవట్లు అంటారు కదా, అక్కడ కానీ మనకి ఈ బెంచ్ మార్క్స్ని అయితే క్రియేట్ చేసి వాళ్ళు మార్క్ చేసి పెడతారు. సో మనకి రోడ్ వేస్లో అయితే రోడ్ మీద మనకి స్టోన్స్ ఉంటాయి కదా కిలోమీటర్వి. సో ఆ స్టోన్స్ మీద కూడా మనకి ఈ బెంచ్ మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇవి వచ్చేసి మనకి ఇలాగ పర్ 100 కిలోమీటర్స్ అయితే అలా ఉండదు. మన ప్రతి గవర్నమెంట్ బిల్డింగ్స్ అయితే ఏదైతే ఉన్నాయో పెద్దవి హెడ్ ఆఫీసెస్ ఉంటాయి కదా, వాళ్ళు అలాంటి చోట ఈ డిపార్ట్మెంట్ల దగ్గర మనకి ఈ పర్మనెంట్ బెంచ్ మార్క్స్ అయితే వాళ్ళు నోట్ చేసి అయితే పెట్టారు. మీరు ఎక్కడైనా మీకు దగ్గరలో ఏమైనా ఉంటే మీరు వెళ్ళి చూడొచ్చు కూడా. అండ్ ఇలాగే ఇందులో మనకి బ్రిడ్జెస్, కల్వర్ట్స్ అక్కడ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. సో వీటినే పర్మనెంట్ బెంచ్ మార్క్స్ అంటారు. అంటే ఇవి మనకి చాలా పెద్ద కన్స్ట్రక్షన్ చేసిన ఒక పెద్ద స్ట్రక్చర్స్ అన్నమాట. సో ఇవి ఎప్పటికీ పోవు, పర్మనెంట్గా అలాగే ఉండిపోయేవి. సో వీటి మీద పెట్టే బెంచ్ మార్క్స్ని పర్మనెంట్ బెంచ్ మార్క్స్ అని అంటారు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి ఆర్బిటరీ బెంచ్ మార్క్. ఆర్బిటరీ బెంచ్ మార్క్ అంటే మనకి ఎప్పుడు ఒక పర్మనెంట్ బెంచ్ మార్క్ దొరకలేదు అని అనుకోండి, ఒక ఫిక్స్డ్ రెడ్యూస్ లెవెల్ కానీ ఇది మనకు తెలియదు సర్వే చేద్దాం అనుకుంటే, అప్పుడు ఏం చేస్తారంటే ఒక బెంచ్ మార్క్ని ఎజ్యూమ్ చేసుకుంటాం. ఓకేనా గైస్, ఎజ్యూమ్ చేసుకుని ఒక రెడ్యూస్ లెవెల్ ఎంత సంథింగ్ అని ఒక వాల్యూ తీసుకుని ఆ స్మాల్ మన చిన్న ఆపరేషన్స్ ఉంటాయి కదా, పెద్ద సర్వేలు కాకుండా ఒక చిన్న సర్వేలు చేసినప్పుడు ఈ ఆర్బిటరీ బెంచ్ మార్క్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటాం.
నెక్స్ట్ మనకి టెంపరీ బెంచ్ మార్క్. సో ఈ టాపిక్లో ఇది మనకి లాస్ట్. టెంపరీ బెంచ్ మార్క్ అంటే ఒక సర్వే చేస్తున్నాం ఒక ఏరియాలో, అది ఈరోజు అవ్వదు, నెక్స్ట్ డే కూడా మనకి సర్వే అనేది కంటిన్యూ అవుతుంది వర్క్. సో అలాంటిదప్పుడు ఏం చేస్తామంటే మనం టెంపరీగా ఆ ఒక్కరోజు కోసం ఒకరోజు బెంచ్ మార్క్స్ అంటన్నమాట సింపుల్గా. సో నెక్స్ట్ డే మనం వర్క్ అనేది కంటిన్యూ అవ్వడం కోసం అప్పటికప్పుడు సడన్గా మనం ఒక టెంపరీగా ఒక బెంచ్ మార్క్స్ని అయితే చేసుకోవడం జరుగుతుంది. సో వాటిని మనం టెంపరీ బెంచ్ మార్క్ అంటాం. ఈ టెంపరీ బెంచ్ మార్క్ అయినా ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మీద మనం నోట్ చేసుకుంటాం. ఎలాగంటే మనం సర్వే చేసే ఏరియాలో దగ్గరలో మన డ్రైనేజు కానీ ఆర్ ఒక కాలువ లేదంటే వాటి యొక్క కలవర్స్ దగ్గర కానీ ఏదైనా ఒక బిల్డింగ్ ఉంటే ఒక పారాపెట్ వాళ్ళు కానీ ఇది బయట అరుగులు ఉంటాయి కదా, ఏదైనా చిన్న చిన్న ఇల్లులు అలాంటి వాటి దగ్గర కానీ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ మీద ఒక పాయింట్ మనం మార్కర్తో మార్క్ చేసి దాని ఒక బెంచ్ మార్క్ కింద తీసుకుని దాని వాల్యూస్ అయితే నోట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన డెఫినేషన్ ఆఫ్ టర్మ్స్ యూజ్డ్ ఇన్ లెవెలింగ్. సో ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ టు సివిల్ హ్యాండ్ ఇన్ తెలుగు అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఎవరైనా ఫాలో కాకపోతే ఫాలో కండి అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఎవరైనా ఫాలో కాకపోతే మనని ఫాలో అవ్వచ్చు అండ్ డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సీ యూ, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.